మేము ఎస్సీ దళితులము కాబట్టి అక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పేసి మాకు అన్యాయం జరిగింది. మా మీదనే రివర్స్ కేసు పెట్టిండు. కనీసానికి ఇంట్లో సామాన్ కూడా తీసుకొనియకుండా మొత్తం ధ్వంసం చేసి పెట్టిండు. అసలు గుట్ట అవతల గుడి ఉన్నది, గుట్టు ఇతల మేమున్నాం. ఆడ మా ఇంట్లో స్థలం తీసుకొని నువ్వేం చేస్తావు? గత 6 నెలల నుంచి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నీళ్లు బంద్ అయినాయి, రేపు కరెంటు బంద్ అవుతుంది. ఇంకో రోజు వచ్చేసి నైట్ మీ జేసీపీలు వచ్చి మిల్లులు కూడా కొడతాయి. మా జాగా మాకిచ్చేందుకు వాళ్ళకేం కష్టం అవుతుంది. వరంగల్లోని భద్రకాళి టెంపుల్ సమీపంలో ఉంటున్న కాలనీలను ఖాళీ చేయించాలని అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మా మీద కక్ష కట్టాడు, మాకు న్యాయం చేయండి అంటూ కూడా బాధితులు హైదరాబాద్ చేరుకున్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. వీళ్ళంతా ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఉన్న బాధితులంతా కూడా భద్రకాళి టెంపుల్ సమీపంలోని కాలనీలో ఉంటున్న వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు. వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళంతా కూడా అక్కడే జీవిస్తున్నారు. అలాంటిది 3 తరాలుగా అక్కడే ఉంటున్నారు. అలాంటిది ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాల్సిందే, మీరు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళండి అంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే బెదిరించడం, అదేవిధంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడంతో వాళ్ళు ఈరోజు రోడ్డున పడ్డారు. న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు. మనం మాట్లాడదాం వీళ్ళతో. మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నరపు రాజు, మాది హనంకొండ జిల్లా, భద్రకాళి దేవస్థానం పక్కన 11వ డివిజన్ వెస్ట్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినాం. మేము మా ఇల్లులు కులగొట్టాల మమ్మల్ని మాదిగలు ఇక్కడ ఉండొద్దు అనే కాన్సెప్ట్తోనే ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు వాళ్ళ గుండాలు కాంగ్రెస్ గుండాలు అందరూ వచ్చి మా మీద దౌర్జన్యం చేసి గత 6 నెలల నుంచి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దాని గురించనే మేము హెచ్ఆర్సీకి వచ్చినాం. ఈరోజు రీసెంట్గా 13వ తారీఖు మా ఇండ్ల మీదకి దౌర్జన్యంగా జేసీపీలు తీసుకొచ్చి మాకు 2019 నుండి. పేరండి? నా పేరు రాజు, గన్నారపు. మీరు వరంగల్లోని భద్రకాళి టెంపుల్ ఆనుకుని ఉన్న కాలనీలో ఉంటారు మీరు అందరూ కూడా. ఎందుకని స్థానిక ఎమ్మెల్యే మిమ్మల్ని టార్గెట్ చేశాడు? ఎందుకు అవి కూల్చేయాలనుకుంటున్నాడు? ఏంటి? అక్కడ గుడి పక్కన మాదిగలు ఉండొద్దు, దేవస్థానం పక్కన మాదిగలు ఉండొద్దు అనే కాన్సెప్ట్తోనే కాల్ చేయాలనుకుంటున్నారు. మేము ఎవరికి కూడా ఏ అభివృద్ధి కూడా మేము అడ్డు లేము. ఆయన కూడా కావాలని మా మీద కక్ష కట్టి కాల్ చేయాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గుండాలకు దానికి ఆ ల్యాండ్తో ఏదో సెటిల్మెంట్ చేసుకొని మమ్మల్ని కావాలని చెప్పేసి ఖాళీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? మీతో ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నారు? మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పారా? మీరు ఖాళీ చేయమని చెప్పారా? ఏమన్నారు? ఎమ్మెల్యే మీతో ఏం మాట్లాడారు? మాకు జనవరి 24వ తారీఖు నీళ్లు బంద్ చేసిండ్రు. ఒక వారం రోజుల వరకు మేము చూసినాము. ఎందుకు బంద్ చేశారు నీళ్ళు? చెప్పలేదు, ఇంటిమేషన్ లేదు. వితౌట్ ఇంటిమేషన్ నీళ్లు బంద్ చేసిండ్రు. ఏమైనా ప్రాబ్లం అయిందేమో, మేబీ నల్లాలు ఏమైనా రిపేర్ ఉన్నాయి కావచ్చు అనుకున్నాం. మేము మాకు స్థానిక కార్పొరేటర్ని కలిసినాము, ఆ లైన్మెన్ని అడిగినాము. ఎవరిని అడిగినా ఒకటే సమాధానం, మాకు తెలియదు ఎక్కడేం రిపేర్ లేవు, మాకు పైనుంచి ప్రెషర్ ఉన్నది అందుకనే బంద్ చేసినామంటారు. పైనుంచి ప్రెషర్ ఉండడం ఏంది? మిగతా పక్కన కాలనీకి వస్తుంది, మాకు రావట్లేదు నీళ్ళు అంటే మాకు తెలియదు అంటారు. మేము ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాము. సార్ ఏంది మరి మా పరిస్థితి, మాకు నీళ్లు బంద్ అయినాయి, మరి ఎట్లా ఏంది అని అంటే, ఈరోజు నీళ్లు బంద్ అయినాయి, రేపు కరెంటు బంద్ అవుతుంది. ఇంకో రోజు వచ్చేసి నైట్ మీ జేసీపీలు వచ్చి మిల్లులు కూడా కొడతాయి. ఎక్కువ టైం లేదురా బాబు, 2 రోజుల టైం ఉన్నది మీకు అని చెప్పేసి 50 కుటుంబాలను ఒక రూమ్లో తీసుకుపోయి ఆయన క్యాంప్ ఆఫీస్లో రూమ్లో కూర్చోబెట్టి పక్కన మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండు. మరి మాది ఏంది, మా పరిస్థితి ఏం సార్ అని అంటే, మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తాం, అక్కడ షాంపేట దగ్గర డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అక్కడికి పోండి, మీరు అక్కడికి పోతే మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తాం, మీకు ఏం డిమాండ్, మీ డిమాండ్ ఏంది మన ఉంటే చెప్పండి అది అని చెప్పేసి మాట్లాడింది. అయ్యా మరి మాకు ఇక్కడ ఉపాధి మాది అంతా ఇక్కడనే ఉన్నది, మా పిల్లల చదువులు ఉపాధి అంతా ఇక్కడనే ఉన్నది, మేము బయటకు వెళ్తే బతకలేము అది అని అంటే, మీకు ఒకటి అవుట్సోర్సింగ్ జాబ్ క్రియేట్ చేపిస్తామని చెప్పేసి మాట్లాడిండు. మేము ఎక్కడో దూరం పోయి అవుట్సోర్సింగ్ జాబ్ చేసుకోవాల్సిన అవసరం మాకేమున్నది సార్? మాకు ఉన్న ఏరియానే ఉన్నది, మా ఎదురుగానే మా జాగా ఉన్నది 10 ఎకరాలు. ఎల్బీ కాలేజ్లో వాళ్ళు ఇల్లీగల్ ఆక్యుపై చేసుకున్న బాపతి పక్కన 3 ఎకరాలు దేవస్థానం వాళ్ళు తీసుకున్నారు. ఆ దాంట్లోనే మాకు గట్టియండి. మేము ఉన్న 50 కుటుంబాలు ఎవరు ఆక్రమించుకున్నారు? 10 ఎకరాలు మొత్తం 10 ఎకరాలు ల్యాండ్ మాకు అలాట్మెంట్ జరిగింది 2003లో. 10 ఎకరాలలో కేవలం 4 ఎకరాలే వివాద రహితంగా ఉన్నాయని చెప్పేసి 4 ఎకరాలలో 155 మందికి పట్టాలు ఇచ్చిండ్రు. 10 ఎకరాలలో 6 ఎకరాలు ఎల్పీ కాలేజీలు ఇల్లీగల్ ఆక్యుపై చేసుకున్నారు అని వాళ్ళ డాక్యుమెంట్లోనే ఉన్నది, వాళ్ళ రిపోర్ట్లోనే. ప్రైవేట్ కాలేజ్ ఎల్పీ కాలేజ్, లాల్ బహదూర్ కాలేజ్. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు 10 ఎకరాల విస్తరణంలో పెద్ద గుట్లను మొత్తము పగలగొట్టి వాళ్ళ రక్తాన్ని నీతిగా మార్చి మొత్తము దేవస్థానం అనేది లేకుంటుండే మేము కష్టపడి దాన్ని దేవస్థానం లెక్క మేము రోడ్డు ఏర్పాటు చేసినాము. అన్ని మా ద్వారా అక్కడ దేవస్థానం అనేది డెవలప్మెంట్ అయింది. అలాంటి డెవలప్మెంట్ చేసిన మమ్మల్ని రాత్రికి రాత్రే గుండాలను పెట్టి నిర్బంధించి ఒక రూమ్లో నిర్బంధించి మొత్తం ఇండ్లను కూలగొట్టి మమ్మల్ని మొత్తము నేలమట్టం చేయాలని వాళ్ళు తలంచుకున్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి హనుమకొండ. ఎందుకంటే ఆయన ఇప్పుడు మేము ఎస్సీ దళితులము
కాబట్టి అక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఆ ఉద్దేశంతో కాలనీ పేరేంటమ్మా? చెరబండరాజు నగర్, చెరబండరాజు కాలనీ, చెరబండరాజు కాలనీ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు? గత 30 సంవత్సరాల నుంచి సార్. ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఎల్లగొట్టాలని చూస్తున్నారు? వెళ్ళగొట్టాలి, ఎందుకంటే మేము అక్కడ ఉండొద్దు, మేము అక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్ జరగదు అని చెప్పేసి అని వాళ్ళ కాన్సెప్ట్ తోటి మమ్మల్ని బయటికి పంపించి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి దాని తర్వాత అవుట్ సోర్సింగ్ జాబ్ ఇచ్చి మిమ్మల్ని అక్కడ ఉంచుతాము అని చెప్పేసి అంటే 30 సంవత్సరాల నుంచి మేము నివాసం ఏర్పరచుకున్న తర్వాత ఎక్కడో ప్రజలు తిరగని మారుమూల ప్రాంతంలో ఇస్తే మా పిల్లలు ఎట్లా స్కూల్కి మీరు ఏం పోతారు? కోరుకుంటున్నారమ్మా ఈ రోజు? మేము ఉన్న మా స్థలంలో మాకు ఇండ్లు కట్టి మాకు పర్మనెంట్ గా మేము అక్కడ ఉండేటట్టు మాకు కావాలి, అది మా ఉద్దేశం. మీ పేరేంటమ్మా? మీరేం చెప్పు? నా పేరు సునీత. నేను చెరబండ రాజు కాలనీలో ఉంటాము. మేము హెచ్ఆర్జీకి వచ్చినాము, ఆడ సార్ని కలిసినాము. హెచ్ఆర్సీ ఏమన్నారమ్మా? హెచ్ఆర్సీ వాళ్ళ ఇల్లు తీసేయద్దు అని వాళ్ళకి ఆర్డర్స్ పంపమని చెప్పిండు. అయినా మాది సెటకోప్ ఉన్నది, అయినా దాన్ని మేము బోర్డు బాతుకున్నాము. బోర్డు బాతుకుంటే వాళ్ళు వచ్చి దుండగులు వచ్చి కూలగొట్టిండు. వాళ్ళ మీద కేసులు పెట్టినాము. కేసులు పెట్టినా కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయలేదు. పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేయకుండా మేము మా మీదనే రివర్స్ కేసు పెట్టిండ్రు. రివర్స్ కేసు పెట్టి మమ్మల్ని కోట్ల అమౌంట్ కట్టమని పిటి కేసు అయిందమ్మని మాకు కాల్ చేస్తే మేము అదే ముక్క సార్కి వచ్చి చెప్పినాము. మీకు అన్యాయం జరిగిందంటే మీ మీద రివర్స్ లో కేసులు పెట్టారు. మాకు అన్యాయం జరిగింది, మా మీదనే రివర్స్ కేసు పెట్టిండ్రు. కనీసానికి ఇంట్లో సామాన్ కూడా తీసుకొనియకుండా మొత్తం ధ్వంసం చేసి పెట్టిండ్రు. అవకాశం కూడా ఇవ్వలేదు. మా ఇండ్లకు పైపులు ఖరాబ్ అవుతాయి, వైర్లు ఖరాబ్ అవుతాయి, ఇదంతా రావద్దు, మీరు అక్కడనే స్టాప్ కావాలి, మాకు స్టెటోకోప్ ఉన్నది, అది అట్లనే పోదామి, మీరు అసలు మీకు ఎవరు అప్పచెప్పారు? మేము అప్పచెప్పలే కదా, మేము ఉన్నాము ఇక్కడ, మేము ప్రాణాలతోటే ఉన్నాం, మేమైతే చావలే కదా, ఆడ ఉన్నాం కదా. ఉన్నాక మేము ఒకప్పుడు నీళ్ళు లేవు, కరెంటు లేదు, ఏది లేదు. అన్నీ వచ్చినాక ఇప్పుడు ఒక్క సొరికే అది గుడికి డెవలపింగ్ కోసం అని తీసుకుంటాను. గుడికి డెవలపింగ్కి అడ్డమే లేము మేము. ఒక్క సొరికే కొనకై సైడ్కి అయి ఉన్నాము. అది తీసుకొని ఏం చేసుకుంటారు? ఆల్రెడీ 3 ఎకరాలు సైకిల్ స్టాండ్కు తీసుకున్నారు, ఇంకో ఎకరము అన్నదాన సత్రం కోసం తీసుకున్నాక అదంతా కాదని మళ్ళా గుడికి ఆనుకొని గుట్టకు ఆనుకొని ఉన్నాయి మా ఇండ్లు. అసలు గుట్ట అవతల గుడి ఉన్నది, గుట్టు ఇతల మేమున్నాం. ఆడ మా ఇంట్లో స్థలం తీసుకొని నువ్వు ఏం చేస్తావు? ఆడ టూరిజం చేయడానికా? ఆ ప్లేస్ ఆక్రమించుకోవడానికి, టూరిజం చేసుకోవడానికే కదా. ఇప్పుడు హోటల్ కట్టుకొని అన్ని హోటల్స్ కట్టుకొని ఆడ దందా చేద్దామని ప్లాన్లతోటి మమ్మల్ని నిలగొట్టాలని ప్లాన్ వేస్తాను. కానీ మే ఎట్టి పరిస్థితిలో ఉండాలి, కదిలే ముచ్చట లేనే లేదు. మా ఇంట్లో ఇటుక కూడా కాదు, కట్టె పుల్ల కూడా మేము తీసుకొని పోం. కూలగొట్టినా కూడా ఏమైనా ఆన్నే కూర్చుంటాం, ఆన్నే నిరాదీక్ష చేస్తాం, ఇంకా ముందుకు పోతాం తప్పించి ఇంతటితో అయితే ఆగదు. మేము మా తాతల తండ్రుల కాంచి కొడుతున్నాం, మా భర్త కూడా కొట్టిండు, మేము కూడా కొట్టినాం. మాకు 6 ఎకరాల అది శిల్కాలు ఉన్నది, 6 ఎకరాల జాగా ఎల్పి కాలేజీలు ఉన్నది. మా జాగా మాకిచ్చేందుకు వాళ్ళకేం కష్టం అవుతుంది. ఈయన రాజేందర్ రెడ్డి ఏమంటాడు, మేము వాళ్ళు ధర్నాకు చేసుకొని సెటాలు వేసుకొని దుకాణాలు పెట్టుకొని మేము డెవలప్మెంట్ కావాలని వాళ్ళు దుండకులకు అప్పచెప్పి వాళ్ళు అంతో తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మేము ఉండబట్టి 40-50 సంవత్సరాలు అవుతుంది. అసలు భద్రకాలు ఉన్నది వాళ్ళకి తెలియనే తెలియదు. బండ కొడతాం సార్, బండ కొడతాం బర్మలేసి. ఆ భద్రకాలు ఉన్నది వాళ్ళకి తెలియదు. మేము చెప్పినాం ఇక్కడ దేవత ఉన్నదని. కట్టె మీదకి వెళ్ళి వచ్చేది ఇంతంత దారితుంది. ఇప్పుడు ఇటు సప్లై అయింది రోడ్డు, ఇటు సప్లై అయింది, 200 ఫీట్ల రోడ్ అయింది. ఇప్పుడు మమ్మల్ని ఉండొద్దని ఇబ్బంది పెడతాను. నేను రాజేందర్ రెడ్డి ఇట్లా మా 6 ఎకరాల జాగా మాకు ఇచ్చేస్తే మేము అందులో ఉంటాం. మేము 150 మంది మనలు వేసుకొని ఉంటాం. పానాలు పోయినా పర్వాలేదు, మాకైతే పాన భయం ఉన్నది. గంటకు రోజుకు వచ్చి మమ్మల్ని బెదిరిస్తాను, తాగొచ్చి అక్కడక్కడ అడ్డలు ఇస్తాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, మాకు అక్కడ ఇండ్లు కట్టియాలి, ఉద్యోగం ఇవ్వాలి సార్. అది గవర్నమెంట్ జాబ్ అయి ఉంటేనే మేము స్థిరంగా బ్రతకగలుగుతాం. లేకపోతే అవుట్ సోర్సింగ్ జాబ్ అనేది ఏంటి సార్, జీవితకాలం మనం చేసుకున్నా కూడా 10 పైసలు పెంచరు సార్. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా మభ్యపెడితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది అధికార పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు, నాయన రాజేందర్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు మీరు అధికార పార్టీ నాయకుడికి మీరు చెప్పుకుంటే ఆయన మీ సమస్య పరిష్కరించే అవకాశాలు ఉంటాయి. చేయట్లేదు సార్. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళే మమ్మల్ని నానా హింసలకు గురి చేసి రాత్రికే మాది తాగి భయభ్రాంతులకు గురి చేసి
వేరే వాళ్ళని తీసుకొచ్చి దౌర్జన్యం చేసి ఒక్కొక్కరు ఆడోళ్ళు మగోళ్ళని చూడకుండా కూడా మా మీద పడ్డ తర్వాత మాకు ఎక్కడ పోలీసులే మాకు ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు, పోలీసులే వాళ్ళు మాకు ఒక దుర్మార్గులు అయిపోయింది. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి మేము? దాని తర్వాత మళ్ళీ బలగాలను కూడా తీసుకొని వచ్చి మొత్తం మా మీద దాడి చేయడం జరిగింది. దీనికి మేము ఎవరికి చెప్పాలి సార్? ఇప్పుడు మమ్మల్ని రక్షించే పోలీసులే మమ్మల్ని భక్షించడానికి చూసినప్పుడు మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? మా ఆర్తనాదాలు ఎవరికి చెప్పుకోవాలి? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇప్పుడు పని చేసుకుంటే బ్రతికే మనుషులం, ఆడవాళ్ళం ఉంటాము. ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి కూడా వాళ్ళకి వెనకాడే పరిస్థితులు లేదు. ఎందుకు అంటే మందు తాగుతా ఉన్నారు, వస్తున్నారు. ఏ ఇల్లు అనేది చూడకుండా, ఏ ఆడ మనిషి ఎక్కడ ఉన్నదాన్ని చూడకుండా ఇష్టానుసారంగా మొత్తం ధ్వంసం చేసుకుంటా మొత్తం ఇచ్చేస్తా ఉన్నారు. మరి అలాంటప్పుడు మాకు ఎక్కడ సార్? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు రాజేందర్ రెడ్డి అనేటి ఆయన ఎమ్మెల్యే గుండి ఆయన మమ్మల్ని కాపాడేటోడు పోయి మాకే రివర్స్ తోటి మమ్మల్ని అనేక విధాలుగా ఇచ్చేస్తాడు. అప్పుడు వినయ్ భాస్కర్ అన్న మాకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మా 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 ఇళ్ళ మీద ఈగ వాళ్ళనియలేదు. కరెంటు బిల్లులు అవి ఎవరి పేరుతో ఉన్నాయమ్మా? ఇంటి పన్నులు అవి ఎవరి పేరుతో? మా పేర్ల మీదనే. మాకు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే మాకు నీళ్ళ సౌకర్యము, కరెంటు సౌకర్యము, అన్ని సైడ్ కాలువలు కూడా మాకు ఇంచుమించుగా మాకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మాకు ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఆగమైపోతున్నాం. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మీ పేరండి? నా పేరు మనోజ్. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరంతా ఫైనల్గా మీ ఎమ్మెల్యే మీరు చెప్పినట్టు వినట్లేదు, మిమ్మల్ని ఖాళీ చేయించాలని ఫిక్స్ అయిపోయాడు ఆయన. మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఏంటి? ఇది కేవలం చట్టాలను గౌరవించకుండా ఈ యొక్క ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే ఆయన అభివృద్ధి మార్కు పడాలన్న దానితోనే కేవలం ఇలా దళితుల మీద, వాళ్ళు దళితుల పేదవాళ్ళని కూడా చూడకుండా కనీసం పొట్టలు కొట్టడానికి ఆయన పూనుకున్నాడు తప్పితే ఆయన మమ్మల్ని బతికించుకోవడానికి, మా దళితులకు సాయం చేయడానికి అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం అంతా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతాడంటే వరంగల్కు హైడ్రాన్ తీసుకొని వస్తామని చెప్పి మా పైన సవాల్. అది ప్రభుత్వ స్థలం, అది ప్రభుత్వ స్థలం కాదండి. అది ప్రభుత్వ స్థలం అయినా కూడా భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి దానికి మా తాత ముత్తాతలు అసలు దేవస్థానానికి పోవడానికి మెట్టెక్కడానికి కూడా సందు లేనటువంటి కొండ గుట్టలను పగలగొట్టి చదువుని చేసినటువంటి భూమిని ప్రభుత్వం వాళ్ళే కదా అండి మాకు పట్టాలు ఇచ్చింది, వేరే వాళ్ళు కాదు కదా. అది మా తాత ముత్తాతల కాలం నుంచి 90 సంవత్సరాల క్రితం ఇచ్చిన పట్టాలు అవి. అవి వాళ్ళు ఇచ్చిన పట్టాలే. కరెంటు బిల్లు వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్గా కడుతున్నాము. అక్కడ నివాస స్థలాలు ఉంటున్నాము. అక్కడ మళ్ళీ పోయి వీళ్ళు కొత్తగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కదండి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఒక్కనాడ కూడా ఏవో అధికారులు రాలే కదా, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కూడా రాలే కదా మమ్మల్ని తీసివేయడానికి, అక్కడ తొలగించడానికి. మరి మీరు వచ్చినాక ఎందుకు వస్తారు? ఈ ప్రభుత్వము ఖచ్చితంగా కక్షపూరితంగా మా పైన, మా దళితుల పైన కుట్రలు పని వ్యాపారాలు చేయడానికే పని కట్టుకున్నారు. ఎస్పెషల్గా మాకు తక్షణమే వెంటనే ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వ స్థలం అది కూడా మా తాతలు కొండలు గుట్టలు పగలగొట్టిన చదువు చేసిన భూమి, ఆ ప్రైవేటు వ్యక్తులకు కట్టబడిన భూమినే మాకు అక్కడ ఇండ్లు కట్టించి మాకు గృహ నిర్మాణాలు చేయబడితేనే మాకు బతుకుదేరి ఉంటుంది తప్ప వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, భయభ్రాంతులకు గురి చేసినా కూడా చట్టాలను ఆశ్రయిస్తాం ఖచ్చితంగా దీనికి సంబంధించి. అందుకనే ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీని కూడా ఆశ్రయించినాం. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళని కూడా, వాళ్ళు లీగల్ సెల్ ద్వారానే ఈరోజు మా యొక్క కోర్టు కేసులు అనేవి కూడా మేము హ్యూమన్ రైట్స్లో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, మహిళా కమిషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కమిషన్లో కావచ్చు, ఏ చట్టానికి మాకు మా పేదలకు మా యొక్క జీవనోపాధికి సంబంధించినటువంటి ఎంత అవకాశం ఉన్నదో అంతవరకు ఈ రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాల మేరకు మేము పోరాడుతూనే ఉంటాం. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ ముఖ్యంగా మా రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేకు మేము ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో తప్పకుండా మా ఓటు ద్వారానే మేము బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. రైట్. ఇది వరంగల్ భద్రకాళి టెంపుల్ సమీపంలో ఉంటున్న కాలనీల్లో బాధితుల ఆవేదన. మా స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే కావాలని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసినారు. ఎప్పుడో మాకు దశాబ్దాల క్రితమే పట్టాలు ఇచ్చారు, ఆ ఇళ్లలోనే ఉంటున్నాము, ఆ స్థలాన్ని నమ్ముకుని ఉంటున్నాము. అలాంటిది ఒక్కసారిగా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయాలి, రోడ్డును పడండి, మీ దారి మీరు చూసుకోండి అంటూ కూడా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి పట్టించుకోవాలి ప్రభుత్వం, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. శేష యూపీ దేశం, హైదరాబాద్.